హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిఠాపురంలోని స్వయంభూగా వెలిసిన శ్రీపాద శ్రీవల్లభ అనగా దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకుందామండి. దత్తాత్రేయ లేదా దత్తుడు అని పిలువబడే త్రిమూర్తుల స్వరూపమే మన శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఈయన హిందువులు త్రిమూర్తులుగా భావించే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారముగా భక్తుల నమ్మకం. దత్త అనే పదానికి సమర్పించిన అని అర్థం వస్తుందండి. త్రిమూర్తులు ఆత్రి మహర్షి అనసూయ దంపతులు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కాబట్టే ఈయనకు దత్త అని పేరు వచ్చిందండి. స్వామివారు ఆత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయిందండి. దత్తాత్రేయుల వారు ఇక్కడ స్వయంభుగా వెలిసారండి. అంటే ఆలయంలోని విగ్రహం ఎవరూ చెక్కలేదండి. ఇతర దత్త క్షేత్రాలకు భిన్నంగా ఈ విగ్రహానికి పూజలు జరుగుతాయండి. పిఠాపురంలోనే స్వామివారు స్వయంభుగా వెలసిన తరువాత ఇక్కడ ఒక ఆలయం నిర్మించారండి. అదే ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం అండి. ఇక్కడ ఒక చెట్టు కింద భగవంతుని పాదముద్రలు కూడా ఉంటాయండి. అక్కడ శ్రీపాద స్వామి వారి విగ్రహం కూడా ఉంటుంది. ఎవరైనా ఈ దత్త దేవాలయానికి కోరిన కోరికలు నెరవేరాలని వెళితే వారు కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళి పూజ చేసిన తరువాత ఆ కొబ్బరికాయను భగవంతుని విగ్రహం వెనుక కడతారండి. ఇలా చేయడం వల్ల 3 నెలల్లో వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. ఎంతో మహిమగల దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడానికి మన రాష్ట్రం నుంచే కాదండి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుందామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.